హాయ్ అండి. ఈరోజు జావా క్లాస్ వచ్చేసి మనం ఆ, నేర్చుకున్నది ఆబ్జెక్ట్ అండి. ఆబ్జెక్ట్ ఆల్రెడీ మీకు తెలుసుగా, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. బట్ ఏంటంటే మన ప్రీవియస్ క్లాస్లో ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాము, ఎలా యూజ్ చేసుకున్నాము అనేది మీకు అక్కడక్కడ వినిపిస్తుంది కదా. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ఆల్రెడీ మీరు చూశారు. కానీ ఈ క్లాస్లో ఏంటంటే మొత్తం ఆబ్జెక్ట్ డెప్త్గా మనం ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది A to Z మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జావా ఆబ్జెక్ట్స్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. జావా అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అని తెలుసు. మన జావా అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే మనం ఎగ్జిక్యూట్ చేయగలం ఏదైనా. మనం మెథడ్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. మెథడ్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తేనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనకి తెలుసు. ఆల్రెడీ మీకు ఈ క్లాస్లో ఏంటంటే ఆబ్జెక్ట్ అనేది ఎలాగా క్రియేట్ చేయాలి, అలాగే ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు ఈ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఈరోజు అజెండా వచ్చేసి ఏంటంటే వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, హౌ డు యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, వాట్ అన్ ఆబ్జెక్ట్ కెన్ కంటైన్ ఇన్ ఇట్, హౌ కెన్ యూ కాల్ ద మెథడ్స్ అండ్ వేరియబుల్ ఫ్రమ్ విత్ ఇన్ ద క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్. అర్థమవుతుంది కదండి. మనం మెథడ్లో ఆర్ వేరియబుల్లో మనం క్లాస్ ఆర్ అవుట్ సైడ్ ద క్లాస్ ఎలాగా కాల్ చేయాలనేది మనం చూద్దాము. అలాగే వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు. ఆబ్జెక్ట్ అంటే క్లాస్ నేమ్తో మనం క్రియేట్ చేయాలి. అలాగే వేరియబుల్ నేమ్ తీసుకోవాలి. అలాగే న్యూ ఆపరేటర్ తీసుకోవాలి. న్యూ అని తీసుకోవాలి. న్యూ అంటే న్యూ కీవర్డ్ తీసుకోవాలి. తర్వాత కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుంటే మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుద్ది. మీకు అర్థమైంది కదండి. ఫస్ట్ ఏంటంటే క్లాస్ నేము, దాని తర్వాత ఏంటంటే వేరియబుల్ నేము, ఆ తర్వాత ఆపరేటర్ యూజ్ చేసుకుంటాం. ఆపరేటర్ అంటే ఈక్వల్ టు అనేది ఆపరేటర్ అని అవుతుందండి. దాని తర్వాత మనకి న్యూ అనేది కీవర్డ్ వస్తుంది. తర్వాత కన్స్ట్రక్టర్ అవుతుంది. ఆ మొత్తాన్ని కలిపే దాన్ని మనం ఆబ్జెక్ట్ అని అంటాం. అర్థమవుతుంది కదండి. అది ఆబ్జెక్ట్ అంటే. హౌ డు యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే వాట్ అన్ ఆబ్జెక్ట్ కెన్ కంటైన్ ఇన్ ఇట్. అర్థమవుతుంది కదండి. ఈ రోజు మీకు ఈ అజెండా వచ్చేసి ఈ రోజు మీకు క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? స్టార్ట్ చేద్దామండి. వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు. అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ఏ ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్. ఇట్ రీప్రజెంట్ ఏ రియల్ వరల్డ్ ఎంటిటీ లైక్ స్టూడెంట్, కార్, ఆర్ ఎంప్లాయ్. సపోజ్ మీకు స్టూడెంట్ ఉందండి. స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. అంటే స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. దాని తర్వాత వారికి ఐడి నెంబర్ ఉంటుంది, వాడికి క్లాస్ ఉంటుంది, ఆడు ఏ క్లాస్ చదువుతున్నాడు ఏంటి అనేది ఉంటుంది. దాని తర్వాత రోల్ నెంబర్ ఉంటుంది. ఇవన్నీ మనకి ఏంటంటే స్టూడెంట్లో అంటే మనం ఒక స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్లోంచి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి. అలాగే కార్ ఉంది. కార్ అనేది ఒక ఆబ్జెక్ట్. కార్ అన్న ఆబ్జెక్ట్ అనేది తర్వాత మనకి ఆబ్జెక్ట్లో మనకి ఏమేమి ఉంటాయండి, తర్వాత కార్ కలర్ ఏంటి, కంపెనీ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అలాగే మనం ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ అని అంటే ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనేది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద క్లాసెస్ లైక్ బ్లూ ప్రింట్స్. అంటే ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే అదొక బ్లూ ప్రింట్ అండి. మన బ్లూ ప్రింట్ అంటే సపోజ్ కార్ ఉంది. కార్కి మనకి ఆల్రెడీ మన బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ బట్టే కదా మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేది. అర్థమవుతుంది కదండి. ఆ బ్లూ ప్రింట్ వల్ల మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ జావాలో ఏంటంటే క్లాసెస్ అనేది మనకి బ్లూ ప్రింట్ అండి. బ్లూ ప్రింట్ నుంచి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మీకు అర్థమవుతుంది కదా. క్లాసెస్ అనేది బ్లూ ప్రింట్ అండి. దాని బ్లూ ప్రింట్ నుంచి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అర్థమవుతుంది కదా. అదే దట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్. మీకు అర్థమవుతుంది కదా. ఆబ్జెక్ట్ డెఫినేషన్ అర్థమైంది కదా. ఓకే. సపోజ్ ఇక్కడ సమ్ ఎగ్జాంపుల్ కూడా తీసుకున్నాండి. ఆబ్జెక్ట్ అనే యాక్చువల్ హౌస్ బిల్డ్ ఫ్రమ్ ఇట్. అంటే మనకి ఒక బిల్డింగ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసినా ఏం చేసినా బ్లూ ప్రింట్ అనేది అవసరం. ఆ బ్లూ ప్రింట్ ఏంటంటే ఆ బ్లూ ప్రింట్ బట్టి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చానండి. నెక్స్ట్ హౌ డు యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలండి. క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ అని క్లాస్ నేమ్. ఇది సింటాక్స్ అండి. మనం క్రియేట్ చేయాలంటే అంటే ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే క్లాస్ నేమ్, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ న్యూ క్లాస్ నేమ్. ఇది వచ్చేసి మనకి సింటాక్స్ అండి. మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ అనుకోండి. స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ అంటే S1 ఈక్వల్ టు న్యూ అంటే న్యూ, అది కీవర్డ్ కాబట్టి. నెక్స్ట్ క్లాస్ నేమ్ అనేది స్టూడెంట్ అని తీసుకున్నాం. అర్థమవుతుంది కదా. ఇది ఎగ్జాంపుల్ అండి. మీ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సింటాక్స్ ఎగ్జాంపుల్ చూస్తే వెరిఫికేషన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది.
క్లాస్ నేమ్ అనేది స్టూడెంట్ తీసుకున్నాం, ఆబ్జెక్ట్ నేమ్ అనేది S1 తీసుకున్నాం, ఈక్వల్ టు న్యూ ఇంటూ క్లాస్ నేమ్ అనేది స్టూడెంట్ అనేది తీసుకున్నాం. అర్థమవుతుంది. హౌ డూ యూ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అంటే ఇలా క్రియేట్ చేయాలండి. ఓకేనా. నెక్స్ట్, వాట్ కెన్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కంటైన్. ఎన్ ఆబ్జెక్ట్ కెన్ యాక్సెస్, మన ఆబ్జెక్ట్ అనేది ఏమేమి యాక్సెస్ చేస్తుంది అంటే వేరియబుల్ అలాగే మెథడ్ అనేది యాక్సెస్ చేస్తుంది. మెథడ్లో ఏంటంటే వేరియబుల్ అంటే ఏంటంటే ఫీల్డ్స్, యాట్రిబ్యూట్స్ టు స్టోర్ ద డేటా. ఈ వేరియబుల్లో మనం డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది. అదే మెథడ్లో అయితే మనం పెర్ఫార్మ్ యాక్షన్, మనకు పెర్ఫార్మ్ యాక్షన్ ఫంక్షన్ అంటే మెథడ్లో పెర్ఫార్మ్ యాక్షన్ చేస్తుంది ఆబ్జెక్ట్ అనేది. ఈ రెండు యాక్సెస్ చేస్తుందండి, వేరియబుల్, మెథడ్. వేరియబుల్స్లో ఫీల్డ్స్ అలాగే ఆట్రిబ్యూట్స్ స్టోర్ ద డేటా. వేరియబుల్ అనేది డేటాని స్టోర్ చేసుకుంటుంది. మెథడ్ అనేది మనకి పెర్ఫార్మ్ యాక్షన్, మన పెర్ఫార్మ్ యాక్షన్ చేస్తుంది మెథడ్ అనేది. అర్థమవుతుంది కదా. ఆబ్జెక్ట్ కంటైన్ అంటే అదండి. నెక్స్ట్, హౌ కెన్ యూ కాల్ మెథడ్ ఫర్ వేరియబుల్. మనం మెథడ్ ఎలాగ వేరియబుల్ని కాల్ చేస్తాం అనేది మనం ఇప్పుడు చెప్తున్నాం. ఫ్రమ్ విత్ ఇన్ ద సేమ్ క్లాస్ అయినప్పుడు, విత్ ఇన్ ద సేమ్ క్లాస్ జస్ట్ యూజ్ ద వేరియబుల్ ఆర్ మెథడ్ డైరెక్ట్లీ. అంటే మన సేమ్ క్లాస్ యూజ్ చేసుకొని జస్ట్ యూజ్ ద వేరియబుల్ ఆర్ మెథడ్ డైరెక్ట్లీగా మనం సేమ్ క్లాస్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ అవుట్ సైడ్ ద క్లాస్, అవుట్ సైడ్ ద క్లాస్ మనం యూజ్ చేసుకోవాలంటే యూజింగ్ ద ఆబ్జెక్ట్ యూజ్ ద డాట్ ఆపరేటర్. మీకు ఆల్రెడీ చెప్పాను, S1 డాట్ మనకి నెక్స్ట్ క్లోజ్ ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్గా ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. అలాగే మనకి అలా యూజ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. అవుట్ సైడ్ క్లాస్ ఉన్నప్పుడు డాట్ ఆపరేటర్ యూజ్ చేసుకొని మన ఆబ్జెక్ట్ అనేది అదే క్రియేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. అది అవుట్ సైడ్ ద క్లాస్ ఉన్నప్పుడు. విత్ ఇన్ ద సేమ్ క్లాస్ ఉన్నప్పుడు జస్ట్ యూజ్ ద వేరియబుల్ అండ్ మెథడ్ డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అదండి. నెక్స్ట్ మనకు కోడింగ్లోకి వెళ్దాము. ఓకేనా. ఎక్లిప్స్ ఓపెన్ చేశాను. ఇక్కడ క్లాస్ మనం ఇక్కడ ఒక ప్యాకేజ్ అనేది క్రియేట్ చేద్దాం. com డాట్ విహాన్ డాట్ మనం ఇప్పుడు ఏంటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకేనా. ఫినిష్. ఓకే, మన ప్యాకేజ్ క్రియేట్ అయిపోయిందండి. నెక్స్ట్ క్లాస్ అనేది క్రియేట్ చేద్దాం. క్లాస్ మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాల్ మెయిన్ అనేది మెథడ్ని యూజ్ చేసుకున్నాం. ఒక ఫినిష్ అని నొక్కాము. ఓకేనా. మనకి ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది, అలాగే మనకి క్లాస్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకేనా. మా పబ్లిక్ కాకుండా క్లాస్ అని తీసుకుంటున్నాం. ఇది ఏంటంటే క్లియర్గా అర్థమయ్యే కోసం క్లాస్ డెఫినేషన్. ఇది క్లాస్ ఒక డెఫినేషను. మనకి ఇక్కడ క్లాస్లో ఆబ్జెక్ట్ కాదు, స్టూడెంట్ అనేది క్రియేట్ చేసాం. స్టూడెంట్ అనేది ఇది క్లాస్ అండి. ఇక్కడ మనం వేరియబుల్ అనేది క్రియేట్ చేద్దాం. చెప్పాను కదా, అవుట్ సైడ్ ఉన్నప్పుడు వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలని. ఇన్సైడ్ ఉన్నప్పుడు క్లాస్లో వేరియబుల్ అని క్రియేట్ చేయాలి. వేరియబుల్ మనం యాట్రిబ్యూట్ అంటాం. యాట్రిబ్యూట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్లో నేమ్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఏజ్ తీసుకున్నాం. ఓకేనా. ఇంట్లో ఏజ్ తీసుకున్నాం. దాని తర్వాత మనం ఇదొక క్లాస్ డెఫినేషన్ అండి. ఇక్కడ వేరియబుల్ యాట్రిబ్యూట్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే మెథడ్ ఓకే వాల్ డిస్ప్లే ఓకేనా. ఇక్కడ సిస్అవుట్ ఓకే సిస్అవుట్. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, నేమ్ తీసుకున్నాం. ఇంకేం తీసుకున్నాం, ఏజ్ తీసుకున్నాం. ఇక్కడ సిస్అవుట్ మనం ఇది ప్రింట్ చేయాలి కాబట్టి, డిస్ప్లే చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇది తీసుకున్నాం. ఇక్కడ నేమ్ కంపల్సరీగా నేమ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ సిస్అవుట్
ఇక్కడ ఏజ్, నెక్స్ట్ ఏం తీసుకున్నాం, ఏజ్, ఇంట్ ఏజ్ అని తీసుకున్నాం. ఏజ్ ప్లస్ ఇక్కడ ఏజ్ అని తీసుకోవాలి. ఓకేనా, అర్థమవుతుంది కదండి. ఇది మనం ఇక్కడ క్లోజ్ చేయాలి. మనం మెథడ్ క్లాస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మెథడ్ అనేది మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇది మెయిన్ మెథడ్, మెయిన్ క్లాస్ ఇది మెథడ్, ఇది మెయిన్ క్లాస్కి క్రియేట్ చేద్దాం. ఓకేనా, పబ్లిక్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకేనా, మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ args. ఓకేనా, ఇది క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి మీకు ఆల్రెడీ తెలుసు. సపోజ్ క్రియేటింగ్ an ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్. అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనం స్టూడెంట్ అనేది తీసుకుంటున్నాం. స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకేనా, ఇది మన ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాం. ఎలా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం తెలుసు కదండి. ఇక్కడ క్లాస్ నేమ్ ఏంటి, స్టూడెంట్ అని తీసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ s1 తీసుకున్నాం. అలాగే న్యూ అనేది కీవర్డ్, అలాగే స్టూడెంట్ అనేది మన కన్స్ట్రక్టర్ మనం యూజ్ చేసుకుంటూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ అలా ఎవరు క్రియేట్ చేసామండి, స్టూడెంట్ అనే క్లాస్కి క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ అనేది స్టూడెంట్ క్లాస్ అనేది క్రియేట్ చేసాం. స్టూడెంట్ క్లాస్లో ఏముంది, స్ట్రింగ్ నేమ్ ఇంట్ ఏజ్ రెండు ఉన్నాయి. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు అసైనింగ్ చేయాలి. అసైనింగ్ వాల్యూ టు ఆబ్జెక్ట్ వేరియబుల్స్. ఇప్పుడు మనం అసైనింగ్ వాల్యూస్ అనేది అసైనింగ్ చేయాలి. దేనికి అసైన్ చేయాలి, s1 డాట్ నేమ్. మీకు ఆల్రెడీ వచ్చింది s1 డాట్ నొక్కగానే మనకి ఏజ్ అని వచ్చింది, నేమ్ వచ్చింది, డిస్ప్లే అని వచ్చింది. మనకి ఏంటి ఇక్కడ స్టూడెంట్ అనేది కదా మనకి ఏజ్ స్ట్రింగ్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము క్లాస్లో. అంటే స్టూడెంట్ క్లాస్లో మనకి స్ట్రింగ్ నేము ఏజ్ అని ఇచ్చాము. మనం ఇక్కడ నేమ్ అని తీసుకుంటున్నాం. ఓకేనా, నేమ్ వచ్చిన తర్వాత ఈక్వల్ టు మనం నేమ్ ఇవ్వాలి, విహాన్ అని ఇచ్చాము. ఓకేనా, నెక్స్ట్ s1 డాట్ ఇప్పుడు నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఏజ్ అని తీసుకోవాలి. ఏజ్ ఈక్వల్ టు 22. ఓకేనా, అర్థమవుతుంది ఎలా అసైన్ చేయాలో మీకు. అంటే ఫస్ట్ మనం క్లాస్ తీసుకున్నాము, క్లాస్లో వేరియబుల్ అట్రిబ్యూట్ స్ట్రింగ్ నేము ఇంటూ ఏజ్ అని తీసుకున్నాము. తర్వాత మెథడ్ అనేది క్రియేట్ చేసాము. మెథడ్ బట్టి మనం మెయిన్ మెథడ్లో ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి స్టూడెంట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసాము. ఇక్కడ ఏంటి ఇన్సైడ్ ఆఫ్ ద మెథడ్లో మనం క్రియేట్ చేసాము ఆబ్జెక్టు. అలాగే స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓకేనా, దాన్ని బట్టి మనం అసైన్ చేసుకున్నాం. ఎలా అసైన్ చేసుకున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ ఉంది కదా s1 డాట్ నేమ్ అన్నప్పుడు మనం నేమ్ అనేది దానికి నేమ్ ఇవ్వాలి. s1 అండ్ ఏజ్, ఆల్రెడీ ఏజ్ కాబట్టి మనం ఏజ్ ఇవ్వాలి. అంటే మనం స్టూడెంట్ క్లాస్లో నేము ఏజే తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ అసైనింగ్ ద వాల్యూ టు ఆబ్జెక్ట్ వేరియబుల్. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలి, కాలింగ్ మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్. మనం కాల్ చేయాలి. కాలింగ్ మెథడ్ యూజింగ్
ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం మెథడ్ని కాల్ చేయాలి. s1 డాట్ మనం ఏం చేయాలి, s1 డాట్ డిస్ప్లే. అర్థమవుతుందా? కాలింగ్ ఇక్కడ ఉంది కదా మెథడ్ వాల్ డిస్ప్లే, ఇక్కడ నేమ్ ప్లస్ నేమ్ ఉంది కదా, ఈ కాల్ ఇక ఆబ్జెక్ట్ ఇది మెథడ్ని కాల్ చేసుకోవాలి. ఇది అయిపోయింది, వేరియబుల్ ఎలా కాల్ చేసుకున్నాం. అలాగే నెక్స్ట్ కాలింగ్ మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్ కూడా కాల్ చేసుకోవాలి. ఇప్పుడు s1 డిస్ప్లే. ఓకే, ఇక్కడతో మొత్తం మనం మెథడ్ అన్ని క్లియర్గా రాసాం. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి కన్సోల్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి మనం యాక్సెస్ వేరియబుల్ డైరెక్ట్లీ యూజింగ్ ఆబ్జెక్ట్, యాక్స్ వేరు డైరెక్ట్లీ యూజింగ్ ఆబ్జెక్ట్. మనం ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, సిస్ అవుట్ యాక్సిట్ డైరెక్ట్లీ నేమ్. Okay, s1 dot name. Age s1 dot age. అర్థమవుతుంది కదా, ఇది మనం ప్రింట్ చేసుకున్నాం. యాక్సెస్ డైరెక్ట్లీ నేమ్ అని ఇచ్చేసి s1 డాట్ నేమ్, ఏజ్ ఇచ్చేసి s1 డాట్ ఏజ్ అని ఇవ్వగానే మనకి అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ఓకేనా? ఓకే, రన్ చేద్దాం. ఫస్ట్ సేవ్ చేయండి. ఓకే, మనకు అవుట్పుట్ వచ్చింది కదా, నేమ్ అనేది విహాన్ వచ్చింది, ఏజ్ అనేది 22 వచ్చింది. అలాగే యాక్సెస్ డైరెక్ట్లీ నేమ్ విహాన్, ఏజ్ ఈజ్ ఈక్వల్ 22 అని వచ్చింది. మీకు అర్థమవుతుంది కదా ఎలా క్రియేట్ చేయాలనేది ఆబ్జెక్ట్ యూజ్ చేసి. ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ క్లాస్ డెఫినేషన్ ఏంటంటే, ఫస్ట్ క్లాస్లో ఒక స్టూడెంట్ అనేది నేము ఏజ్ అని తీసుకున్నాం. ఇక్కడ వేరియబుల్ అనేది క్రియేట్ చేసాం. వేరియబుల్ అంటే స్ట్రింగ్ నేము ఇంటూ ఏజ్, ఇది వేరియబుల్ క్రియేట్ చేసాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత మెథడ్ అనేది క్రియేట్ చేసాం. మెథడ్ అనేది క్రియేట్ చేసాం అంటే టు డిస్ప్లే ద అవుట్పుట్, మనకి డిస్ప్లే చేసుకోవడానికి మనకి అవుట్పుట్ అనేది మెథడ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మెయిన్ క్లాస్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. స్టూడెంట్ s1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్, అసైనింగ్ ద వాల్యూ ఆబ్జెక్ట్ వేరియబుల్. ఈ ఆబ్జెక్ట్కి మనం అసైనింగ్ చేయాలి, మనకి ఆబ్జెక్ట్ అనే వేరియబుల్ని ఆబ్జెక్ట్ చేయాలి. ఇక్కడ s1 నేమ్ ఈజ్ ఈక్వల్ విహాన్, స్టేజ్ ఈజ్ ఈక్వల్ 22. తర్వాత ఈ అసైన్ చేసిన తర్వాత కాలింగ్ ద మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్, మనం ఇక్కడ డిస్ప్లే అనేది వాడాం కదా, ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా మనం కాల్ చేయాలి. అంటే s1 డాట్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ నేమ్ డాట్ డిస్ప్లే, అంటే ఇది ఈ మెథడ్ కూడా కాల్ చేసాం. ఇక్కడ అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, తర్వాత అసైనింగ్ ద వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్ట్ వేరియబుల్, నెక్స్ట్ కాలింగ్ మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్, తర్వాత యాక్సెసింగ్ ద వాల్యూ వేరియబుల్ డైరెక్ట్లీ యూజింగ్ ద ఆబ్జెక్ట్. ఓకేనా? మీకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా? అర్థమైందండి మీకు ఆబ్జెక్ట్ అంటే ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది. మీ కామెంట్స్ కూడా రాసి చూడండి. ఇక్కడ కామెంట్స్ ఎందుకు రాశాను అంటే మీకు అర్థమయ్యేలాగా చెప్తాం కోసం కామెంట్స్ అనేది రాశాను. క్లాస్ డెఫినేషన్, వేరియబుల్, అట్రిబ్యూట్, మెథడ్, మెయిన్ క్లాస్ క్రియేట్ చేసాం, క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్ క్లాస్, అసైనింగ్ వాల్యూ టు ఆబ్జెక్ట్ వేరియబుల్, కాలింగ్ మెథడ్ యూజింగ్ ఆబ్జెక్ట్, యాక్సింగ్ ద వేరియబుల్ డైరెక్ట్ యూజింగ్ ఆబ్జెక్ట్. ఇదండి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయలేదో మీకు A to Z అన్నీ చెప్పాను. మీరు ఒకసారి ఈ వీడియోని చూడండి, మీకు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయలేదుగా మీకు ఈజీగా అనిపిస్తుంది. అంటే మనం జావా అనేది ఆబ్జెక్ట్ గ్యారంటీగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఈవెన్ మనకి ఆబ్జెక్ట్ అలా క్రియేట్ చేస్తే తెలిసిందంటే మనకు మ్యాక్సిమం అన్నీ తెలిసినట్టే జావాలో. అలాగే మీకు ఇంకా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఓకేనా? అర్థమవుతుంది కదా మీకు. ఈరోజు క్లాస్ ఏంటి, ఆబ్జెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది. ఓకేనా? ఈరోజు ఏంటంటే హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, మనం ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేసాము, అలాగే వాట్ అన్ ఆబ్జెక్ట్ కంటైన్స్ వేరియబుల్ ప్లస్ మెథడ్, అండ్ హౌ టు కాల్ మెథడ్ అండ్ వేరియబుల్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఇన్ ద క్లాస్. ఇన్సైడ్ వేరియబుల్, అవుట్ సైడ్ ఆఫ్ క్లాస్ మనం మెథడ్ ఎలా కాల్ చేసాం అనేది ఈ వీడియోలో
ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇంతేనండి ఈ క్లాసు. మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.